గుంటూరు జిల్లా తెనాలి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయంలో చేరుకుని నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మనోహర్ సతీమణి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఒక మంచి ప్రభుత్వం రావాలి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు నిండు మనసుతో ఆశీర్వదించడం, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గత 5 సంవత్సరాలు అంధకారంలో ఉన్న ఈ రోజుల్ని మర్చిపోవడానికి కోసం ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆ మార్పు కోసమే మేము అందరం కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే కోరారో మన భవిష్యత్తు బాగుండాలి, వికసిత్ భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలుగు జాతి గర్వపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ప్రతి ఒక్కరికి నిజాయితీగా పరిపాలన అందించేటట్టు విలువలతో కూడిన రాజకీయాలు చేసే విధంగా మేము ముందడుగు వేస్తున్నాం. అందులో ప్రతి ఒక్కరు ఈరోజు భాగస్వాములై ఎంతో అద్భుతంగా జరిగిన ఈ నామినేషన్ ప్రక్రియలో పేరు పేరున ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకి, ప్రత్యేకంగా ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడానికి వచ్చిన ఆలపాటి రాజా గారికి, పార్టీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ ధన్యవాదాలు తెలుపుకోవడానికి కాకుండా మరొకసారి మన తెనాలి ప్రజలకి అంకితమై ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకునే విధంగా, అభివృద్ధి పందాలు తెనాలి ముందు తీసుకెళ్లే విధంగా తప్పకుండా మేము కలిసి ముందుకెళ్తాం. కూటమి అభ్యర్థిగా తెనాలి నియోజకవర్గంలో ఉమ్మడి రాష్ట్రానికి మాజీ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఈ రోజున జనసేన పార్టీ తరఫున పెద్దలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు నామినేషన్ వేసిన సందర్భంలో ఈ రోజున ప్రజలు వేలాది మందిగా పాల్గొని సంఘీభావం తెలిపినటువంటి విధానం మనం గమనించినట్లయితే ఏ రకంగా ప్రజల యొక్క మనోభావాలు ఈ రాష్ట్రంలో దెబ్బతిన్నాయో, అంతేకాకుండా వాళ్ళు చూపించినటువంటి ఆత్మీయత, ఆదరణ, ఆశీస్సు మార్పుకి సంకేతం. ఇది ఒక ప్రభంజనం, నిశ్శబ్ద విప్లవం అని చెప్పి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం. 1994లో మొట్టమొదటిసారిగా మేము శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు వేమూరు నియోజకవర్గంలో ఆనాడు 100 వస్తాయా, 10 వస్తాయా, 20 వస్తాయా, 30 వస్తాయా, ఎవరి విశ్లేషణ వాళ్ళు చేసినటువంటి నాకు గుర్తొస్తా ఉంది ఆ విశ్లేషణ. అలాంటి సందర్భంలో 200 పైచిలకు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ప్రతిపక్షం కేవలం 26కి పరిమితి అయింది. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క పోకడ, అరాచకం, అవినీతి, అసహనాన్ని ప్రజల్లో కల్పించినటువంటి ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలనే సంకల్పం, ఇది మహాసంకల్పం. ప్రతి ఒక్క తెలుగువాడు యావత్ ప్రపంచంలో ఎదురు చూస్తున్నటువంటి సంగ్రామం ఇది. ఈ సంగ్రామంలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేద